ఇక జగన్ టూర్ లో హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై విచారణ కొనసాగుతోంది. సీకేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు పైలట్, కో పైలట్. పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. సమాచారం లేకుండా టేక్ ఆఫ్ చేయడంపై వివరణ కోరారు పోలీసులు. ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లికి హెలికాప్టర్లో వచ్చారు వైఎస్ జగన్. అయితే హెలిప్యాడ్ దగ్గరకు వందల మంది పోటెత్తడంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దాంతో జగన్ ను తిరుగు ప్రయాణంలో తీసుకువెళ్లకుండానే హెలికాప్టర్ తో వెళ్లిపోయారు పైలట్లు. హెలికాప్టర్ వెళ్లిపోవడంతో రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు జగన్. అయితే ఇది తీవ్రమైన భద్రతా వైఫల్యమంటూ వైసీపీ ఆరోపించడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఇవ్వాల్సిన సెక్యూరిటీ కంటే ఎక్కువే వచ్చామంటూ లెక్కలు చెప్పిన ప్రభుత్వం అసలేం జరిగిందో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో పైలట్లతో పాటు చిప్సన్ ఏవియేషన్ కి నోటీసులు ఇచ్చారు సీకేపల్లి పోలీసులు. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింటే ఏ విధంగా టేక్ ఆఫ్ చేశారు, డెస్టినేషన్ పాయింట్ కు వెళ్లకుండా ఎక్కడకు హెలికాప్టర్ ని తీసుకువెళ్లారు అంటూ వివరాలు కోరారు. టేక్ ఆఫ్ సమయంలో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎందుకు వెళ్లిపోయారో చెప్పాలన్నారు సీకేపల్లి పోలీసులు. ఇక పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ ఇప్పుడు ఏం చెప్తారనేదే కీలకంగా మారింది.